సో అది మేము చూసిన జర్నీలో. పవన్ కళ్యాణ్ గారితో మీ జర్నీలో బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి సార్? ఫుడ్ అంటే ఆయన పులిహార ఎక్కువ తింటారు. ఈ లైక్ దట్. ఓకే. ఈ ప్రిఫర్ మోర్ ఇంటూ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ చాలా తక్కువ. ఓకే. అండ్ ఆయన ఫుడ్ ఇదే ఉండాలని తిండు, ఏదైనా ఓకే, ఇట్లాగే ఉండాలి, టేస్ట్ కోసం తినేమని కాదు. ఓకే. అసలు ఎక్కువగా తినరు ఆయన బేసిక్గా. ఒక్కోసారి ఫాస్టింగ్ వెళ్తే విల్ బి 2-3 months ఓన్లీ ఫ్రూట్స్. ఆ ఫోకస్, ఆ డెడికేషన్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. వారాహి నవరాత్రి అంటే మ్యాక్సిమం వారాహి దీక్ష చేసినప్పుడు చాలామందికి అంతకుముందు కూడా ఎవరు వారాహి దీక్ష అన్నది ఎవరికి చాలా మటుకు తెలియదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేపట్టారో అప్పటి నుంచి కూడా సర్చింగ్ మోర్ దెన్. మొదటి నుంచి కూడా చేసేవాడా సార్, లేకపోతే సో నో ఆయనకి డివోషనల్ పరంగా ఎప్పుడు చేస్తుంటారు. ఓకే. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆయనకు ఉంది అది. ఇవాళ ఈ పూజ చేస్తే జరుగుతుందని కాదండి, ఇట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ. ఆయనే హోమం చేస్తారు, అన్నీ చేస్తారు ఆయన. ఓకే. సో ఈ నోస్ మోర్ ఇన్ టు దట్. ఇప్పుడు మనకి కొత్తగా ఉండొచ్చు తప్ప ఆయనకి అది కాదండి. సో ఆయన అదే చెప్తాను కదా, ఆయన మనం చాలా డిఫికల్ట్. ఆయన ఏమి అనుకుంటున్నారు, ఆయన ఏమి ఆలోచిస్తున్నారు, ఆయన థింకింగ్ ఏంటి, ఆయన ఈ ప్లానింగ్ ఏంటి అనేది ఇట్స్ ఎప్పుడు మనం ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. ఈ ఓన్లీ నోస్ దట్. మీరు చెప్పినటువంటి టోటల్లో మాట ఇచ్చాక ఆ మాట మీద నిలబడతారు ఖచ్చితంగా, ఎంత కష్ట నష్టమైనా కానీ. సెకండ్ వచ్చేసేసి మితంగా మాట్లాడి తను అనుకున్నటువంటి పనిని అక్కడికి రీచ్ కావడం అన్నది అది ఖచ్చితంగా చెయ్యాలి అన్నటువంటిది. అయితే ఈ టోటల్ ఎంటైర్ సార్ అంటే ఈ 10 years తర్వాత ఇప్పుడు పొలిటికల్గా ఉన్నప్పుడు ఫ్రెండ్ మీద, మిత్రుని మీద చేసేటటువంటి కామెంట్స్ విన్న తర్వాత మీరు మనసులో అరే నా ఫ్రెండ్ని ఇలా అంటున్నారు కదా అన్నటువంటి బాధపడినటువంటి క్షణాలు ఉన్నాయా? అంటే నాకు అంటే పర్సనల్గా నాకేంటంటే అవి ఏమి నిజం కాదు, ఎందుకు నేను ఫీల్ అవ్వాలి? ఓకే. సో ఐ డోంట్ బిలీవ్ దట్. ఆయన పట్టించుకొని నేను పట్టించుకోను, మేము దాని గురించి డిస్కస్ చేయం. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, నిజం కాదు కదండి, దాని గురించి మనం ఎందుకు మనం నిజం అన్నప్పుడు మనం ఫీల్ అవ్వాలి, ఒక నిజం అన్నప్పుడు మనం బాధపడతాం. అది కాదు, దాని మీద ఎందుకు ఆలోచించాలి? సో ఆయన దాని గురించి అసలు అక్కడతో అయిపోతుంది అంతే, ఇంటికి వచ్చేటప్పటిగా ఉండవు. ఓకే. ఒక పర్సన్ ట్రూగా జెన్యూన్గా ఒక జర్నీ చేసేటప్పుడు ఇట్లాంటివి వస్తుంటాయండి. ఇవన్నీ దాటుకొని వెళ్ళడమే. బట్ ఆయనకి ఏంటంటే ఇవన్నీ ఆయన స్ట్రైట్గా వింటారు ఆయన, బట్ ఆయన మనసులో తీసుకోలేదు. నేను చేయలేదు, నాకే మనం చేయలేదు కదా, ఇది మనది కాదు కదా. చెప్పేవాళ్ళు చెప్తారు, దేవుడు ఉన్నాడు, ఈ విల్ టేక్ కేర్. అండ్ మై జర్నీ, నేను చేసే పని డెఫినెట్గా ఇట్ స్పీక్స్. మన మాటలు కొంటే మనం చేసి చూపించాలి. ఓకే. సో ఆ జర్నీ చేస్తున్నారు ఆయన. స్వామి వివేకానందలా అనుకోవచ్చు, రమణ మహర్షిలాగా అనుకోవచ్చు, పొలిటికల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈజ్ దట్. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు